అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గుణపాఠం. వడ్రంగి సాంబయ్యకు 2 కొడుకులు. పెద్దవాడు శివరాముడు నగరంలో వర్తకుల కింద పనిచేస్తున్నాడు. రెండోవాడు గోవిందుడు తండ్రిలాగే వడ్రంగం నేర్చుకొని ఇంటి దగ్గరే ఉండి తండ్రికి సహాయం చేస్తున్నాడు. గోవిందుడు తన అన్నను చూడటానికి నగరం వెళ్ళిన సమయంలో సాంబయ్యకు గుండెపోటు వచ్చింది. గోవిందుడు తిరిగి వచ్చేదాకా తాను బ్రతకననిపించి సాంబయ్య తన పొరుగున ఉన్న గొప్ప షావుకారు భూషయ్యను పిలిపించి అతనికి ఒక సంచి ఇస్తూ, ఇందులో 5,000 రూకలున్నాయి. వీటిని నా కొడుకులకు ఇచ్చి దీని మూలంగా వాళ్ళు సోమరులైపోకుండా సుఖంగా బ్రతికేటట్టు మీరు చూడాలి అని వేడుకున్నాడు. భూషయ్య ఒప్పుకొని ఆ డబ్బు సంచి తీసుకుని తన ఇంట్లో పెట్టి మళ్ళీ వచ్చేసరికి సాంబయ్య ప్రాణం పోయింది. వెంటనే నగరంలో ఉన్న సాంబయ్య కొడుకులకు కబురు వెళ్ళింది. వాళ్ళు వచ్చి తండ్రికి ఉత్తరక్రియలు చేశారు. వాళ్లకు అలమారులో తండ్రి రాసిపెట్టిన చీటీ ఒకటి కనపడింది. భూషయ్యకు కబురు పెట్టకముందే సాంబయ్య తన కొడుకుల పేర ఒక చీటీ రాసిపెట్టి దాన్ని అలమారులో ఉంచాడు. నేను చాలా కాలంగా పోగు చేసిన డబ్బు 5,000 ఉంది. దాన్ని షావుకారు భూషయ్యకు ఇస్తాను. మీరు ఆయన సలహా ప్రకారం దాన్ని వినియోగించుకొని సోమరులు కాకుండా సుఖంగా బ్రతకండి అని ఆ చీటీలో సాంబయ్య రాశాడు. సాంబయ్య కొడుకులు ఆ చీటీని తీసుకుపోయి భూషయ్యకు చూపితే భూషయ్య ఎంతో నొచ్చుకున్నట్లు నటిస్తూ, పాపం మీ నాయన నాకు డబ్బు ఇద్దామనుకున్నాడు కాబోలు, కానీ ఇచ్చేలోపునే మృత్యువు పిలుచుకుపోయింది. ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి అని సలహా ఇచ్చాడు. మోసం తలపెట్టి భూషయ్య అబద్ధం ఆడుతున్నాడని సాంబయ్య కొడుకులు తెలుసుకున్నారు. ఎందుకంటే సాంబయ్య చావకముందే ఒకసారి భూషయ్య వచ్చి సాంబయ్యతో ఏదో రహస్యంగా మాట్లాడి వెళ్ళినట్లు, రెండోసారి భూషయ్య వచ్చినప్పుడు మాత్రం సాంబయ్య చనిపోయి ఉన్నట్లు వాళ్లకు తెలిసింది. సాంబయ్య భూషయ్యకు డబ్బు ఇచ్చే ముందు చీటీ రాసి ఉండవచ్చు, కానీ చచ్చే ముందు డబ్బు ఇచ్చాడనడానికి సందేహం లేదు. ఇంట్లో ఎక్కడా అంత పెద్ద మొత్తం కనపడలేదు. సాంబయ్య కొడుకులు భూషయ్యకు గుణపాఠం నేర్పటానికి నిశ్చయించుకుని అందుకు ఒక పథకం కూడా వేసుకొని భూషయ్య మాటలు నమ్మినట్లుగా నటించారు. శివరాముడు భూషయ్య వద్దకు వెళ్ళి, మా నాన్న పోతూ పోతూ మిమ్మల్ని చూపాడు. ఇప్పుడు మీరే మాకు పెద్ద దిక్కు. మా గోవిందుడు వడ్రంగం చేసుకుంటూ ఇక్కడే ఉంటానంటున్నాడు. వాణ్ణి ఒంటరిగా విడిచిపోలేను. నాకు కూడా ఇక్కడే పొట్టపోసుకునే మార్గం ఏదన్నా చూపండి అని అడిగాడు. మా ఇంటి జమా ఖర్చులు చూస్తూ నా దగ్గరే పని చెయ్యి, ఆ మాత్రం సహాయం చెయ్యలేనా అన్నాడు భూషయ్య. శివరాముడు భూషయ్య ఇంట చేరి ఇంట్లో అందరి విశ్వాసానికి పాత్రుడయ్యే విధంగా నడుచుకుంటూ వాళ్ళ కుటుంబంలో మనిషిలాగా అయిపోయాడు. అతనికి ఆ ఇంటి గుట్టుమట్లు అన్నీ తెలిసిపోయాయి. భూషయ్య తన డబ్బు యావత్తూ ఒక భూషాణంలో పెట్టి దాన్ని నలుగురు తిరిగే నట్టింటనే ఉంచి అందులో పాత బట్టలు, ఇతర విలువలేని వస్తువులు తప్ప ఇంకేమీ లేనట్లు దాని మీద ఒక పాత బట్ట కప్పి ఉంచాడు. అయితే ఇంటివారిలో ఎవరో ఒకరు అస్తమానము ఆ భూషాణాన్ని ఒకంట కనిపెట్టే ఉండేవారు. శివరాముడు అవకాశం దొరికినప్పుడు ఆ భూషాణం పెట్టే కొలతలు రాసి పెట్టుకున్నాడు. ఒకనాటి రాత్రి భూషయ్య ఇంటి తలుపు ఎవరో తట్టారు. భూషయ్య నిద్రకళ్ళ లేచి తలుపు తీశాడు. బయట ఎవరో రాజకుమారుడిలాగా బట్టలు వేసుకొని ఉన్నాడు. అతని వెనుక చీకట్లో కొందరు మనుషులున్నారు. రాజకుమారుడు భూషయ్యకు నమస్కరించి, ఈ ప్రాంతంలో మిమ్మల్ని మించిన ధనికుడు లేడని విన్నాం. మాది పొరుగు రాజ్యం. అకస్మాత్తుగా మాకు ఆపద వచ్చి పడింది. నేను కొంత సొమ్ము దక్కించుకొని బయటపడ్డాను.
నా ధనమంతా ఈ పెట్టెలో ఉంది. దాన్ని మీ వద్ద దయ ఉంచి భద్రపరిచినట్లయితే మంచి రోజు రాగానే నేనే వచ్చి పట్టుకుపోతాను. మీరు ఈ సహాయం చేసినట్లయితే మీ ఉపకారం మరిచిపోను అన్నాడు. అప్పుడు కానీ భూషయ్య పెట్టెను చూడలేదు. అది బయట అరుగు మీద పెట్టి ఉంది. దానిమీద మహమ్మల్ గుడ్డ కప్పి ఉండటం చేత చీకట్లో కలిసిపోయింది. భూషయ్య పెట్టెను తన ఇంట ఉంచుకోవడానికి ఒప్పుకున్న మీదట రాజకుమారుడి మనుషులు ఆ పెట్టెను లోపలికి తెచ్చారు. అది కూడా భోషాణం పెట్టె. భూషయ్య తన పెట్టెను జరిపి చోటు చేసి రాజకుమారుడి పెట్టెను తన భోషాణం పెట్టె పక్కనే పెట్టించాడు. రాజకుమారుడు సెలవు పుచ్చుకొని తన మనుషులతో వెళ్ళిపోయాడు. భూషయ్య తన అదృష్టాన్ని తలుచుకొని మురిసిపోతూ పడుకున్నాడు. ఈ రాజకుమారుడికి మంచి రోజులు రాకపోతే ఆ పెట్టె తనదే. ఒకవేళ మంచి రోజులు వస్తే తనకు జీవితాంతము ఆ రాజకుమారుడి అండ ఉంటుంది. ఇలా అనుకుంటూ భూషయ్య నిద్రలోకి జారాడు. తరువాత కొద్దిసేపటికి రాజకుమారుడి పెట్టె మీద ఉండిన మహమ్మల్ గుడ్డ జారి కింద పడింది. దాని తలుపు పైకి లేచి అందులో నుంచి గోవిందుడు పైకి వచ్చాడు. వాడు మళ్ళీ ఆ పెట్టెను మూసి భూషయ్య పెట్టె మీద పాతగుడ్డ దానిమీద కప్పి తన పెట్టె మీద ఉంచిన మహమ్మల్ గుడ్డను భూషయ్య పెట్టె మీద కప్పి నిశ్శబ్దంగా దొడ్డి తలుపు తెరుచుకొని వెళ్ళిపోయాడు. భూషయ్య మంచి గాఢ నిద్రలో ఉండగా ఎవరో కొట్టి లేపారు. భూషయ్య ఉలిక్కిపడి లేచి కూర్చొని తన మంచం పక్కన ఎవడో సాయుధ భటుడి లాంటి వాడు ఉండటం చూసి కంగారు పడుతూ, ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు అని అడిగాడు. భటుడు పరుషంగా, నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చెప్పు. పొరుగురాజు కొంతసేపటి కిందట మీ ఇంటికి వచ్చి 2 పెట్టెలు మీ ఇంట దాచినట్లు తెలిసింది. వాణ్ణి వెతికి పట్టుకోమని కొత్త రాజుగారి ఆజ్ఞ అన్నాడు. భూషయ్య వణికిపోయాడు. ఆ రాజు అప్పుడే వెళ్ళిపోయాడు. మా ఇంట ఏదో పెట్టె ఉంచాడు. అందులో ఏమున్నదో నాకు తెలియదు. కావలిస్తే ఆ పెట్టె తీసుకుపో బాబు అన్నాడు అతను. భటుడు పక్కపక్కనే ఉన్న 2 భోషాణాల పెట్టెలు చూసి, ఈ 2 వాడివే అన్నాడు. అందులో సాదా బట్ట కప్పినది తనదని, మహ్మల్ బట్ట కప్పినది మాత్రమే ఆ రాజుదని భూషయ్య ప్రమాణాలు చేసిన మీదట భటుడు, సరే పెద్ద మనిషివని నీ మాట నమ్ముతున్నాను అంటూ కేకపెట్టి మనుషులను లోపలికి పిలిచి మహ్మల్ బట్ట కప్పి ఉన్న భోషాణం పెట్టెను పట్టించుకుపోయాడు. ఆ పెట్టెలోనే భూషయ్య డబ్బంతా ఉంది. చాలాసేపటికి భూషయ్య తేరుకొని పెద్ద ఆపద తప్పిందనుకుంటూ పాతగుడ్డ తొలగించి భటుడు వదిలిపోయిన భోషాణం పెట్టె మూత ఎత్తాడు. అందులో ఏమీ లేదు. డబ్బంతా పోయినందుకు తెల్లవారిందాకా ఇంటిల్లిపాది శోకాలు పెట్టారు. తెల్లవారి శివరాముడు వచ్చి జరిగిన సంగతి విని తాను కూడా శోకాలు పెట్టి, ఇంక మీ ఇంట నేను ఏమి జమా ఖర్చులు చూసేది, ఉన్నదంతా ఖర్చే అయిపోయింది అని కన్నీళ్లు తుడుచుకుంటూ సెలవు పుచ్చుకున్నాడు. తరువాత కొద్ది రోజులకే సాంబయ్య రహస్యంగా దాచిన డబ్బు కొడుకులకు దొరికిందని ఊళ్ళో పుకారు లేచింది. శివరాముడు ఆ డబ్బుతో వర్తకం మొదలుపెట్టాడు కూడా. విన్నారు కదా, ఒకళ్ళని మోసం చేసి లాక్కున్న డబ్బు అలాగే పోతుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.